రజనీకాంత్ సినిమా మరోసారి ఐటమ్ గర్ల్గా మారిన స్టార్ హీరోయిన్. కొన్ని సినిమాలో హీరోయిన్ కంటే అందులో ఐటమ్ సాంగ్ చేసిన భామనే పాపులర్ అవుతూ ఉంటుంది. ఆ సినిమా పేరు తర్వాత ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఆ పాట ఆ హీరోయిన్ గుర్తొస్తుంటారు. అంతలా ఇండియన్ సినిమా విజయం సాధించిన ఐటమ్ సాంగ్ బ్యూటీలో తమన్నా ఒకరు. ఆమె ప్రత్యేక గీతాలు ఎప్పుడూ ఫేమసే. రీసెంట్ టైంలోనే ఇలాంటి పాటలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పూజా హెగ్డేకి అలాంటి అవకాశం రాబోతుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. సినిమాలో కీలక సమయంలో ఓ పాట వస్తుందని, అది ఐటమ్ సాంగ్ అని చెప్తున్నారు. జైలర్ సినిమాలోని కావలయ్యా పాట తరహాలో ఈ పాట కూడా ఉంటుందని, ఆ పాట కోసం పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికీ ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు చెప్తున్నారు. ఈ పాట క్లిక్ అయితే నువ్వు కావాలయ్యా అంటూ ఇండియన్ సినిమా ఆమె వెంట పడొచ్చు. జైలర్ తర్వాత తమన్నా విషయంలో ఇదే జరిగిన విషయం తెలిసిందే. ఇక కూలీ సినిమా విషయానికి వస్తే బంగారం స్మగ్లింగ్ అంశం నేపథ్యంలో రూపొందుతుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ మునుపెమ్మడు చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారట. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటివరకు లోకేష్ కనకరాజన్ డ్రగ్స్, గన్స్ చుట్టూనే తిరిగారు. తొలిసారి స్మగ్లింగ్ వైపు వచ్చారు. మరి ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమా లేదా చూడాలి. బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.